శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యో నమ. మన ఛానల్కు స్వాగతం. మేషరాశి వారి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 24, 25, 26వ తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు రాబోతూ ఉంది. అయితే అది ఎటువంటి శక్తి? ఆ శక్తి కనుక బయటకు రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి? మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా? అయితే ఈ మేషరాశి వారి యొక్క జీవితం ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది? ముఖ్యంగా ఈ ఫిబ్రవరి 24, 25, 26వ తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతుంది? ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు మేషరాశి చెందుతాయి. ఈ రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో ఈ యొక్క మేషరాశి మొదటి రాశి. ఇక ఈ యొక్క మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక వీరు ఎంతో మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరుల యొక్క ఎదుగుదలలో తమ వంతు హెల్ప్ని ఎప్పుడు అందిస్తారు. వీరు జెలసీగా అస్సలు ఫీల్ అవ్వరు. అలాగే ఒకరిపై అసూయ, కుళ్ళు, కుతంత్రాలు అనేవి వీరికి చేతగాని పని. మేషరాశి వారు ఎప్పుడు ఇతర వ్యక్తుల కోసం మేలును కోరుకునే వ్యక్తులు కానీ ఇతర వ్యక్తుల యొక్క కీడును మాత్రం కోరుకునే వ్యక్తులు అసలు కారు. అయితే ఈ యొక్క మేషరాశి వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు. కానీ వీరిని మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి మంచి వ్యక్తిత్వం, మనస్తత్వం కారణంగా ఈ మేషరాశి వారు చాలామంది మిత్రులను, శిరోభిలాషులను అధికంగా సంపాదించుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వాళ్ళు స్వతంత్రమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు, అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతనిస్తారు. అదేవిధంగా ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరికి శ్రేయోభిలాషులు కూడా అధికంగా వీరు సంపాదించుకోగలుగుతారు. ఈ విధంగా వీరిని అందరూ ఇష్టపడ్డాన్ని చూసి కొంతమంది వ్యక్తులు ఈ మేషరాశి వారిని చూసి ఓర్వలేకపోతారు. వీరిపైన కుళ్ళు, కుతంత్రాలు కూడా చేస్తారు. అంటే వీరిపైన ఒక జెలసీ అనేది ఉంటుంది. ఇక ఈ జెలసీ కారణంగా అనేక రకాల కుట్రలు వీరిపై పన్ని వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా వీరిని దిగజార్చడానికి కావచ్చు, లేదంటే వీరి యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క మేషరాశి వారు వీరి యొక్క తెలివితేటలతో ఆ వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ నుండి వీరు బయటపడతారు. అలాగే ఇతరులు వీరి మీద పన్నేటటువంటి కుట్రలను వారికే తిప్పి కొట్టగలిగే శక్తి సామర్థ్యం ఈ మేషరాశి వారిలో అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి నేర్పడితనం, చాకచక్యం, సమయానుకూలంగా మాట్లాడేటటువంటి తెలివితేటలు అధికంగా ఉంటాయి. అయితే ఈ యొక్క మేషరాశి వారి జాతకం ప్రకారం చూస్తే ఇదివరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులను కూడా వీరు చూశారు. ఎలా అంటే షూరిటీ సంతకాల వల్ల వీరు గతంలో చాలాసార్లు మోసపోయి ఉన్నారు. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతగానో బాధించాయి. అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని చెప్పొచ్చు. ఎలా అంటే ఈ 2025 సంవత్సరం ఈ ఫిబ్రవరి 24, 25, 26వ తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్ళిపోతుంది. అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కోవడానికి గల కారణం మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, అంటే ప్రతికూల శక్తి. అది మీ ఇంట్లో నుండి ఈ సమయంలో బయటకు రాబోతుంది. ఇక ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు. ముఖ్యంగా నర దృష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా మనిషి జీవితాలపైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకి ఉంటుంది. ఇక అటువంటి చెడు చూపు అనేది మీపైన అధికంగా ఉందని చెప్పొచ్చు. ఇక మేషరాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ యొక్క కుళ్ళు, కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి నెగిటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయి. ఈ విధంగా మీ ఇంటిలో అనేక రకాల బాధలు, ఇబ్బందులు, సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరు ఎన్నో రకాలుగా బాధలు అనుభవిస్తూ ఉన్నారు.
అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నారు. మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడూ కూడా సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. ఇక అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి వారి జీవితంలో ఈ నెల ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ బయటకు రాబోతుంది. ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి. ముఖ్యంగా చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన ఎన్నో సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఈ విధంగా మేషరాశి వారి జీవితంలో కూడా జరుగుతుంది. దీనికి కారణం మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ. ఇక ఈ నెల అంటే ఈ ఫిబ్రవరి 24, 25, 26 ఈ 3 తేదీలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు అని చెప్పొచ్చు. గతంలో మీరు ఎంతోమందికి సహాయాలు చేశారు. అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా నిలిచారు. ఈ విధంగా మీకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు ఈ సమయంలో పొందుతారు. ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించి వేస్తాడు. అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. దీని కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒక సందర్భంలో జీవితం ముగించాలని కూడా ఒక రకమైనటువంటి నిరాశ ఏర్పడుతుంది. ఎందుకంటే దీనికి గల కారణం నెగిటివ్ ఎనర్జీ. అయితే మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతూ ఉంది. ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ నెల ఫిబ్రవరి 24, 25, 26వ తేదీలో బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ముఖ్యంగా మేషరాశి వారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయిన వస్తువులు ఏమైనా ఉంటే గనక వాటిని వెంటనే తీసి బయట పడేయండి. ఎందుకంటే ఈ విధమైన వస్తువులు ఇంట్లో ఉండడం మూలంగా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది. అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు అంటే బకెట్లు కావచ్చు, చైర్లు కావచ్చు, ఇటువంటి విరిగిన వస్తువులు మీ ఇంట్లో ఉంచకూడదు. అలాగే పగిలిన గాజులు, పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు అస్సలు ఉంచకూడదు. ఇటువంటి పగిలిన వస్తువులు ఉంచుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా మేషరాశి వారు ఈ చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది. ఆదివారం రోజున మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి. కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు పూసి గంధం, కుంకుమలతో బొట్లు పెట్టండి. ఈ విధంగా మీరు కలబందను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంటిలోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా కూడా మీ ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఈ విధంగా మీరు చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అలాగే నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు. ముఖ్యంగా ఈ 2020 సంవత్సరం ఫిబ్రవరి 24, 25, 26వ తేదీల్లో ఏ రోజైనా ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు, బాధలు, సమస్యల నుండి మీకు ఆ శివయ్య ద్వారా విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా మేషరాశి వారు జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శివారాధన చేయండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం పఠించండి. అలాగే మీకు తోచిన విధంగా మీ స్తోమతను బట్టి దాన ధర్మాలు చేయండి. మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు మరిన్ని పొందుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.